ఈయన వచ్చి ఏం లాభం చేయలేదు, మనకు అన్యాయం చేసిండు. నేను వచ్చిన మంచి పని చేసినా అంటుండు కదా మరి. ఏం చేసిండు మీరు చూస్తున్నారు కదా, ఏం చేసిండు చెప్పు. గతంలో బీఆర్ఎస్ దోచుకుంది, నేను ప్రజలందరికీ అందరు ఈడ మనకు ఇల్లు ఖర్చు తీస్తలేము, బండికి ఇస్తే గ్యాస్కి వస్తలేదు. ఆయన వచ్చి ఏం చేసిండు, ఫ్రీ బస్ చేసి మనకు పరిచయం చేసిండు. అది ఏం లాభం లేదు. ఫ్రీ బస్ మంచిది కదా, ఎట్లా మంచిగా ఉంది మన ఆటోళ్ళు కూర్చుంటారు. అంది ఒక్క 10 రూపాయలు ఉంటే బస్సు ఉంటే మీదికి చూస్తుండే, ఆటోకి చూస్తలేడు. వీళ్ళు అంటే వీళ్ళు వచ్చేను బుక్ చేసి కూడా వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరు కూర్చుంటారు చెప్పు. 12,000 సాయం అందిస్తా అంటున్నారు. ఎప్పుడు ఇస్తాడు? సంవత్సరలే కదా కూర్చొని. ఇప్పుడు ఇచ్చిండా? సంవత్సరం 12,000 ఇస్తాను. ఎప్పుడు ఇచ్చిండు? ఇప్పుడు నేను ఇల్లు కిరగట్టు ఫైనాన్స్ గట్టు మొన్న గుంజుకున్నాడు. బంగారం మాడవాడీలు దగ్గర బండి తీసేసిన. లేదు సార్, పూరా 11 నెల అయినా కూర్చోండి. ఇంతవరకు మేము పరిచయం పోలేదు ఇంకా వరకు. ఆయన ఏమైనా చేయాలి, లేకుంటే బస్సెస్ తీసేయాలి, లేకుంటే ఈ ఓలా తీసేసాలి. 2 ఏళ్ళ తీయాలి. ప్రజాపాలన ఎట్లుందంటే ఏం చెప్తావు? ఏం లేదు సార్, లాభం లేదు. అంత అన్యాయం ఏమి చేసిండు చెప్పు. ఏమి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు చెప్పు? ఏమి ఇచ్చిండు? ఆ రైతులు ఏం చేస్తారు? ఆల్బీ ఏడుస్తారు. ఆల్బీ ఏమి ఇచ్చిండు? డైలీ పేపర్ చూస్తున్నాం మేము. ఏమి ఇవ్వలేడు. ఈయన ఊర్లో ఏం చేసిండు? ఒక లంచ్ ఇది చేసి ఆశ చేసి అందరికి అన్యాయం చేసాడు. అందరికి వేసి ఇది బంద్ చేయాలి. ఇది ఏం చేస్తారు మీరే చేయాలి. అవి పరిస్థితి ఎట్లుంది? ఒకవైపు మహిళలకు ఉచిత బస్ అని చెప్పేసి ఒకవైపు తిప్పుతుంది. గిరాకీ ఎట్లుంది? బస్ ఫ్రీ చేసిన సార్, మొత్తం దందా అయిపోయింది. ఆటోలో ఏం లేవు. రాపిడో, ఉబేర్, ఓలా అన్ని ప్యాసింజర్ ఆటోలో పోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం మొన్న ఏమన్నాడు, మహిళలకు ఉచిత బస్ అని చెప్పి బస్సులో తిప్పుతుంది కదా. సంవత్సరం అయిన తర్వాత డీజిల్ బండ్లన్నీ రింగ్ రోడ్ బయట అంటుండే. ఏం చెప్తావు? బండి రోడ్ బయట పోవాలి. ఆ డిస్ట్రిక్ట్ బండి ఉన్నాయి సిటీలా, మొత్తం డిస్ట్రిక్ట్ బండి అన్ని పోవాలి. అన్ని ఆయన పోతే మాదంతా అవుతుంది ఇక్కడ. అన్న, ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మహిళలకు ఉచిత బస్ అని చెప్పేసి చాలా మంది ఆ మహిళలు ఉచిత బస్సు దాంట్లో వెళ్ళడం వల్ల ఆటో కార్మికులు ఎంతో మంది కుంటిపడ్డాడు. మరోసారి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్లో డీజిల్ బండ్లు నడవద్దు, ఏమున్న ఆటోలన్నీ ఔటర్ రింగ్ రోడ్ సైడ్ నడవాలన్నారు. ఈవీ వెహికల్స్ తీసుకునే పరిస్థితి మీకుందా? ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు ఈవీ వెహికల్స్ గురించి? ఈవీ వెహికల్స్ గురించి అంటే మేము ఏం చెప్పాలంటే, మాకు ఈ ఓలా ఓబర్ ఫస్ట్ మాకు మెయిన్ పాయింట్ అంటే ఓలా ఓబర్ బంద్ చేసేయాలా. ఇది బంద్ చేస్తే మాకు అన్ని సమస్యలు తీరిపోయినట్టే. దాని తర్వాత మాకు ఎటువంటి వీళ్ళు ఇచ్చే హామీలు మాకు ఏం అవసరం లేదు. నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తానని అది లేదు, ఇది లేదు, ఏమీ లేవు. మిగతా మాకు ఏమి ఇచ్చేయాలో మాకు అది ఇచ్చేస్తే మేము ఏమి అడగము. మాకు ఈ రవాణా వ్యవస్థలో మెయిన్ ప్లస్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే ఉచిత మహిళలకు పెట్టారు కదా, ఆ బస్సు రద్దు చేయాలి మాకు ఫస్ట్. అది చేస్తేనే మేము బాగుపడతాం. లేకపోతే మేము కరెక్ట్గా బైక్ చచ్చిపోతాం. ఇక్కడ వేస్ట్గా మేము ఉండైతే ఈ కారబార్ చేయలేము. ఇది అంటే మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తుంది. నిజంగా అదే విధంగా అనిపిస్తుంది మీ ఆటోలు ఎక్కినప్పుడు? వల్ల స్కూల్స్ ఫ్రీ చేసుకోమని చెప్పండి. ఈ రవాణా వ్యవస్థను మాత్రం ఇట్లా దెబ్బతీయడం వాళ్ళకి కష్టము, మాకు కష్టం. కావాలంటే స్కూళ్ళు ఫ్రీ చేసుకోమని చెప్పండి, స్కూటీలు ఇమ్మని చెప్పండి, వేరే ఏదైనా ఏమనండి. కానీ ఈ ఆటోలో మాత్రం పొట్టగొట్టద్దు తండ్రి, మాకు వద్దే వద్దు. అన్న, ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నావు ఆటోను? 30 సంవత్సరాలు. ఎట్లుంది గతంలో, ఎట్లుండే జీవన విధానం? మీ సంవత్సర కాలంగా ఎట్లుంది జీవన విధానం? మంచిగా ఉండే. ఇప్పుడైతే బేకార్, వేస్ట్ ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి కూర్చున్నారు, అప్పటి నుంచి వేస్ట్ అయిపోయింది. ఫ్రీ బస్సు, ఓలా, రాబిటో, ఊబర్ ఇది బంద్ చేయాలా. ఇది బంద్ చేస్తే మాకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా? రాలేదు సార్. ఇప్పుడు ఫస్ట్ అంటే 1000 రూపాయలు చేస్తుండే, ఇప్పుడైతే 500 చేయడానికే సాయంత్రం అవుతుంది. అట్లా పరిస్థితి ఉన్నది. 300 గ్యాస్కే పోతున్నాయి. 300 గ్యాస్కు పోయిన తర్వాత మాకేం మిగులుతుంది? మా పిల్లలకి ఏం పోషించుకోవాలి? మా పిల్లలకు స్కూళ్ళకి పంపించాలనా? సన్యాసులకు పంపించాలనా? వీడు వచ్చి ఉచిత బస్సు పెట్టి పెద్ద తీసుమార్కాడ అనుకుంటున్నాడా? ఎవడు అడిగిడు? ఏదన్నా అడిగిందా నీకు ఉచిత బస్సు పెట్టుమని? ఎవడన్నా చెప్పారా నీకు ఉచిత బస్సు పెట్టుమని? ఎవరు చెప్పారు? ఎందుకు? మంచిది అయితే నువ్వు ఇంట్లో పెట్టుకోవా? ఈడ ప్రజలకు 10 మందికి నష్టం కాకుండా పెట్టుకోవాలి. ఏదైనా జరిగితే ఒకరికి మంచి చేస్తుంటే, ఒకరికి మంచి చేస్తే ఎదుటి వానికి చెడు కావద్దు. అట్లాంటి ఆలోచన ఉండాలి. ఓ సీట్లో 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలలో ఏం జరగని బతుకులా ఇప్పుడు 1 సంవత్సరంలో పోయినాం. ఏం చేయాలి?
ఓ రోజుకి 400-500 సంపాదించుకొని పిల్లలకి ఏం సంపాదించాలి, ఏం తినబెట్టాలి? అసలు ఆలోచన చేస్తే చచ్చిపోవాలనిపిస్తున్నది. ముందు ఉంటే మంత్రి అవుతాడు. సరే, ఒకవైపు సంవత్సర కాలంగా ఉచిత బస్ ప్రయాణం వల్ల మీ ఆటోకం చాలా ఇబ్బందులు పడుతున్నాయి. నిన్న ఏదైతే చేసిన స్టేట్మెంట్, సిటీలో ఆటోలు ఏదైతే డీజిల్తో నడిచిన ఆటోలు ఇక్కడ సిటీలో తిరగదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. దాని నేను ఒప్పుకుంటాను. దానికి వేరి డిస్ట్రిక్ట్ బండ్లు తీసి పడేమాను. ఇప్పుడు 5 లక్షల అన్న సిటీ పాసింగ్ బండి 5 లక్షలన్నర, సిటీ పాసింగ్ బండి 5 లక్షలన్నర, డిస్ట్రిక్ట్ బండి 3 లక్షలే. డిస్ట్రిక్ట్ బండి తీసేయమను, ఎవరికి కావాలి? ఓవరాల్ గా డీజిల్ తో నడిచే బండ్లను మొత్తం డీజిల్ తో నడిచే బండి మొత్తం అవుటర్ సిటీ, అవుట్ ఆఫ్ సిటీ. అది మొత్తం ఇక్కడ సిటీలో నడిచే అధికారం లేదు దానికి, డీజిల్ కాదు. ఇప్పుడు డిస్ట్రిక్టే ఉండదు, డిస్ట్రిక్ట్ బండి డిస్ట్రిక్టే ఉండాలా, సిటీ బండి సిటీకి ఉండాలా. మనం 5 లక్షలు పెట్టి బండి తీసుకొని వచ్చి దానికి ఫైనాన్స్ కడతలేము, ఏం చేస్తలేరు దానికి. అయితే మొత్తం డిస్ట్రిక్ట్ బండే తీసేయాలా, ఓలా రాబిడో తీసేయాలి, అంతే. మాది ఇంకా ఏం లేదు మాకు. ఓలా రాబిడో బంద్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మెరుగుపడిందని చెప్పి సంబరాలు చేసుకున్నారు. మీకేమన్నా లాభాలు ఏమన్నా అందినాయి? ఏం రూపాయి లేదు. ఆయన ఇచ్చే 1200కు 12,000 సంవత్సరానికి 12,000కు రోజుకు ఒక ప్లేట్ ఇడ్లీ పైసలు అవుతున్నాయి. లెక్క చేసుకోండి. 35 రూపాయలు లీటర్ ఇడ్లీ ఉంది, 30 రూపాయలు ఇడ్లీ. రోజుకి 1000 రూపాయలు ఇస్తే ఆయన మేము బతికిపోతాం అనుకుంటున్నాడా? చచ్చిపోవాలనా? నెలకు 1000 రూపాయలు పడుతుంది, రోజుకు ఒక ప్లేట్ ఇడ్లీ పైసలే. మా పిల్లలకి ఏం తినిపించాలి? తెచ్చి మా పిల్లలకు వాని ఇంటి ముక్కన కూర్చోబెట్టాలనా? ఎవరి బాధలు ఎవరికి చెప్పుకోవాలండి? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఎట్లుంది? బేకార్ ఉంది. బేకార్ అంటే బేకార్. ఇలాంటి డిసిషన్ ఏ ప్రభుత్వం తీసుకోలేదు, ఏ ప్రభుత్వం కూడా తీసుకోవద్దు. ఆలోచన నీ సీట్ కోసం ఆలోచన పడి బస్సు ఫ్రీ పెట్టి నీ సీట్ గెలిచిన తర్వాత కలుపుతాం. ఇంకా సమాధానాలు మస్తున్నాయి. ఒకటే ఇది చేసినావు, ఇంకా 6 ఉన్నాయి. అవేం చేస్తావు? ఎవరికి రైతు బంధు లేదు, గ్యాస్ లేదు, కరెంట్ లేదు, ఫ్రీ. ఎవరికి ఏం సక్కగా చేసినావు వాళ్ళు? ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు. సంవత్సరం పూర్తయిందని చెప్పేసి ఏడ చేసిండు? నిన్న కొన్న గ్యాస్ 800 900 పెట్టి 500 గ్యాస్ ఇస్తా అన్నాడు. ఏడి 900 పెట్టి నిన్ననే కొన్నా, 900 పెట్టి నిన్ననే కొన్నా. ఎవడిస్తుండండి? వీడు రేవంత్ వస్తే ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా?